ఒక 6 బకెట్లు మీ దగ్గర ఉంటే గనక మీ ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు. ఇది గనక మీ ఇంట్లో ఉందంటే మీ ఇంటి రూపురేఖలు వరుసగా బకెట్స్ నుంచి వాటికి ఆయిల్ ని రుద్దుతున్నాడు చూడండి, ఎందుకంటే అది అతుక్కోకుండా. ఇందులో కలుపుకున్న మిశ్రమాన్ని ఆ బకెట్స్ లో హాఫ్ వచ్చే విధంగా ఫిల్ చేస్తున్నాడు చూడండి. ప్రతి దాంట్లో కూడా స్మూత్ ఫినిషింగ్ ఇస్తున్నాడు. ఆ తర్వాత డిస్పోజబుల్ గ్లాసెస్ లో సిమెంట్ ఫిల్ చేస్తున్నాడు చూడండి. ఇలా చేసిన 1 or 2 days కి అవి బయటికి తీస్తున్నాడు చూడండి, ఎంత స్మూత్ ఫినిషింగ్ గా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక బకెట్ ని తీసుకొని అందులో మాల్ వేసి సెంటర్ లో ఒక ఇటుక ముక్క ఉంచి ఇంకొక బకెట్ ఉంచి దాని చుట్టూరా మాల్ వేస్తున్నాడు చూడండి. ఈ విధంగా ఒక చిన్నది పెద్దది పాత్రలు ఉండే విధంగా. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ప్లాస్టిక్ గ్లాసెస్ ని రిమూవ్ చేసేస్తున్నాడు చూడండి. ఈ విధంగా ఇప్పుడు ఉంటుంది అసలు కదా. ఇంటి బయట వరండాలో ఒక కార్నర్ ప్లేస్ ని చూసి తర్వాత ఆ బాక్స్ ని యూ టైప్ లో ఆ కార్నర్ రూపురేఖలను మార్చేయబోతున్నాడు. ఆ గ్యాప్స్ అన్నిటిని సిమెంట్ తో ఫిల్ చేస్తున్నాడు. గ్యాప్స్ ఫిల్ చేయడమే కాకుండా దాన్ని ఇంటర్నల్ గా ప్లాస్టింగ్ చేస్తూ ఆ తర్వాత దాని లోపల ఫ్లోరింగ్ కూడా ఆయన అద్భుతంగా చేస్తున్నాడు. అది ఇలాంటి చురుకైన ఆలోచనలతో మన ఇంటిని ప్రశాంతంగా మార్చుకో. ఆ తర్వాత తయారు చేసుకున్న ట్రీ పాట్స్ ని అవి అమర్చడానికి సిద్ధం. ఆ గ్లాసెస్ తో చేసుకున్న బ్లాక్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ లోపల కార్నర్ లో ఒక అద్భుతమైన క్రియేటివిటీ క్రియేట్ చేస్తుంది. ఇది ఎలా ఉండబోతుందో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా ఇది మీ ఇంట్లో ఉంటే మీరు చాలా ప్రశాంతంగా ఫీల్. ఆ బ్లాక్స్ అన్నిటి మధ్యలో సిమెంట్ ఫిల్ చేస్తూ ఇంకా దాని అవుట్ సైడ్ లో కూడా ఆ బ్లాక్స్ ని పేరుస్తున్నాడు. ఇక దీనికి రంగుల ప్రపంచంగా మార్చబోతున్నాడు. ఆ ప్రైమర్ ని పూస్తూ ఆ బ్లాక్స్ కే కాకుండా ఫ్లోరింగ్ కి కూడా అతను ఆ పెయింట్ ని పూస్తున్నాడు. ఆ తర్వాత ఇది రెండవ స్టెప్ లోకి వెళ్ళబోతుంది. ఆకాశంలో నీలి మేఘాలను చూసిన విధంగా ఆ పెయింట్ ని ఆయన వేస్తాడు. అవుట్ సైడ్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతను తన ఇంటిని అందంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆ తర్వాత లోపల వైపున్న గ్లాసెస్ బ్లాక్స్ కి బ్రౌన్ కలర్ ని పూస్తున్నాడు. ఇది నైట్ టైమ్ లో మెరిసిపోయే విధంగా దానికి ఒక లైట్ ని కూడా లోపల అమర్చుతాడు. దీని లోపల పూల మొక్కలను పెంచడానికి కూడా అతను సిద్ధంగా. మరి ఇంత చేసిన ఈయన గురించి మీ అభిప్రాయం?